అతి తక్కువ ఫీజుతో ఎంబీబీఎస్ పూర్తి చేసే అవకాశం. ఎంబీబీఎస్ at Timor-Leste near Australia. ఇండియాలో స్టూడెంట్ సూసైడ్ చేసుకునే వారి సంఖ్య భారీగా పెరగడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. 2024లో భారతదేశంలోనే 14,488 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకటించింది. 2024లో దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం ఆత్మహత్యల్లో 8.5% విద్యార్థులవే. పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం, మానసిక అనారోగ్యం, ఒంటరితనం, వేధింపులకు గురి కావడం, ఆర్థిక నష్టాలు, కుటుంబ గొడవలే స్టూడెంట్ సూసైడ్స్కు కారణమవుతున్నాయి. ముఖ్యంగా కెరీర్ ఒత్తిడి, మానసిక రుగ్మతలే కారణమని కేంద్రం వెల్లడించింది. నీట్ లీకేజీ కారణంగా ఇటీవల దాదాపు 22 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డ నేపథ్యంలో ఈ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇండియాలో స్టూడెంట్ సూసైడ్ చేసుకునే సంఖ్య 2023తో పోలిస్తే 2024లో 4.3% పెరిగింది. 2023లో ఈ సంఖ్య 13,892 కేసులు ఉంటే 2024లో రికార్డు స్థాయిలో 14,488కి చేరుకోవడం బాధాకరం. 2015 నుంచి 2024 మధ్య 1,15,850 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని మరణించారు. 2020లో 1,53,052 మందిగా ఉన్న మొత్తం ఆత్మహత్యలు 2024 నాటికి 5 ఏళ్లలో 11.6% పెరిగి 1,70,746కు చేరింది. 2020లో 12,526 మంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుంటే 2021 నాటికి ఆ సంఖ్య 13,089కి చేరింది. ఇక 2022లో 13,044 ఉంటే 2023లో భారీగా పెరిగి సూసైడ్ చేసుకునే వారి సంఖ్య 13,892కి చేరడం షాకింగ్గా మారింది. 2024లో మళ్ళీ సూసైడ్ చేసుకునే వారి సంఖ్య పెరిగి 14,488కి చేరింది. ఇలా ప్రతి ఏడాది సంఖ్య పెరుగుతూనే వస్తుంది తప్ప తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తుంది. విద్యా సంస్థల ఒత్తిడి ఇందుకు ప్రధాన కారణమని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ప్రతిరోజు సగటున దాదాపు 40 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని మరణిస్తున్నారు. అంటే ప్రతి 36 నిమిషాలకు ఒక విద్యార్థి సూసైడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నాడు. దేశవ్యాప్తంగా ఆత్మహత్యలు తగ్గిన స్టూడెంట్స్ విషయంలో ఆ లెక్క ప్రతి ఏడాది పెరుగుతూనే వస్తుంది. విద్యార్థుల ఆత్మహత్యల్లో 10వ తరగతి వారి 25% ఉండడం విచారకరం. ఇంటర్తో పాటు హైయర్ ఎడ్యుకేషన్ చదివేవారు 18% ఉంటే 6 నుంచి 9 తరగతుల మధ్య స్టూడెంట్స్ 17% ఉన్నారు. 2024 రిపోర్ట్స్ ప్రకారం ఆత్మహత్యలకు ప్రధాన కారణంగా కుటుంబ సమస్యలు నిలిచాయి. 2024లో జరిగిన మొత్తం ఆత్మహత్యల్లో 9.6% పరీక్షల్లో విఫలమవడం వల్ల సంభవించాయి. ఇటీవల నీట్ పేపర్ లీక్ కావడం, రీనీట్ ప్రకటన తర్వాత 18 నుండి 21 ఏళ్ల మధ్య వయసు ఉన్న 5 విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. విద్యార్థుల ఆత్మహత్యలో 55% మంది 18 ఏళ్ల కంటే తక్కువ వయసు వారే, 42% మంది 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారు. 2024లో మహారాష్ట్రలో 1,917 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు ఉన్నాయి. 2024లో బలవన్మరణానికి పాల్పడిన 14,488 మంది విద్యార్థుల్లో 7,669 మంది అబ్బాయిలు కాగా 6,819 మంది అమ్మాయిలు ఉన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలు తెలంగాణలోనూ అంతకంతకు పెరుగుతున్నట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక వెల్లడించింది. 2024లో రాష్ట్రంలోని 700 మందికి పైగా విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడినట్టు సమాచారం. విద్యార్థుల ఆత్మహత్యల్లో తెలంగాణ 6వ స్థానంలో ఉన్నట్లు NCRB పేర్కొంది.